వైఎస్ఆర్సీపీ నేతల మీదన వాళ్ళ ఆస్తులు, వాళ్ళ వ్యక్తిగత జీవిత ధ్వంసం అన్నది సీరియస్గా నడుస్తుంది. సాక్షిలో రాసుకోవడం తప్పించి ఏమీ చేయలేని పరిస్థితులు వాళ్ళు ఉన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచి వైఎస్ఆర్సీపీ నాయకులు ఇళ్ల ఆస్తుల్ని టార్గెట్ చేస్తూ ధ్వంసం చేస్తున్నారు. తాజాగా శనివారం తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం వైఎస్ఆర్సీపీ నేతల ఆస్తులు కూల్చివేత తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. గ్రామంలోని ప్రధాన ఆర్ఎన్బి రోడ్డు నెల రోజులుగా విస్తరిస్తున్నారు. అయితే ఎటువంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా, నిబంధనల ప్రకారం యజమానులకు తగినంత సమయం ఇవ్వకుండా ఆక్రమణల పేరిట ఆస్తుల విధ్వంసానికి అధికారులు పూనుకున్నారు. నిబంధనలు పక్కన పెట్టి మరి టీడీపీ నాయకుల ఆదేశాలతో కేవలం వైఎస్ఆర్సీపీ నాయకుల ఇళ్ళు షాపులు లక్ష్యంగా చేసుకుని ఇళ్ల ముందు భాగాలను కూల్చివేశారు. టీడీపీ జనసేన నాయకుల ఇళ్ళు షాపులను మాత్రం మినహాయింపించారు. టీడీపీ ఉండ్రాజవరం మండల అధ్యక్షుడు సింహాద్రి రామకృష్ణ, మరో నాయకుడు గన్నమనేని వెంకట సుబ్రహ్మణ్యం తమ అనుచరులతో కలిసి దగ్గరుండి మరి వైఎస్ఆర్సీపీ నేతల ఆస్తులను ధ్వంసం చేయించారు. సింహాద్రి రామకృష్ణ ఆదేశాలతో పోలీసులు అందరితో రోడ్డు విస్తరణ పేరిట అధికారులు పలు ప్రైవేట్ ఆస్తులను ప్రొక్లైన్తో ధ్వంసం చేశారు. విషయం తెలుసుకుని వైఎస్ఆర్సీపీ రైతు విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బూరుమిల్లి సుబ్బారావు అక్కడికి చేరుకుని ఆస్తుల ధ్వంసాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. రోడ్డుకు సంబంధించిన రికార్డులు చూపించాలని తహసీల్దార్ ప్రసాద్ ఆర్ఎన్బి ఏఈ శ్రీనివాసాచార్యులు నిలదీశారు. ఈ క్రమంలో ఇరు పక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అభివృద్ధికి తాము ఏనాడు అడ్డు చెప్పలేదని, అయితే రోడ్డు విస్తరణకు సంబంధించి రికార్డులు చూపించాలని వైఎస్ఆర్సీపీ నాయకులు డిమాండ్ చేశారు. రోడ్డు కొలతలు చూపించాలని, నిజంగా ప్రైవేట్ భవనాల్లో ఆక్రమణలు ఉంటే ప్రభుత్వం తొలగించవచ్చని తేల్చి చెప్పారు అన్నటువంటి విషయాన్ని హైలైట్ చేశారు.